జగన్ మరో ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా మంది అసంతృప్తి నేతలు వైసీపీ వీడి వెళ్లిపోయారు. మరికొంతమంది కూడా పార్టీకి బై బై చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. కీలక నేతలను బుజ్జగించే పనిలో పట్టారు. వైసీపీ ఎన్నికల వ్యూహం బెడిసి కొడుతోంది. ఏదో చేద్దామని ప్రయత్నిస్తే ఇంకేదో అయిందన్నట్లు మార్పులు చేర్పుల వ్యవహారం కొంపముంచింది. తొలిదశ మార్పులతో పార్టీలో గందరగోళం నెలకొంది. రెండో లిస్టుతో అది మరింత పెరిగింది. ప్రస్తుతం జగన్ పార్టీలో అసంతృప్తులు పెరగడంతో వారిని బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుంది. రోజు రోజుకు అసంతృప్తుల జాబితా పెరుగుతూ ఉంది. దీంతో వైకాపా పెద్దలు అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. విజయవాడలో మల్లాది విష్ణును తప్పించి ఆ స్థానంలో వెల్లంపల్లిని కూర్చోబెట్టారు. కానీ ఆయన మాత్రం ఆ సీటు వద్దని మారం చేస్తున్నారు. ఇక మల్లాది విష్ణును తప్పించడంతో ఆయన అలిగారు. దీంతో మల్లాది విష్ణును వారం నుంచి అధిష్టానం పెద్దలు బుజ్జగిస్తూనే ఉన్నారు. అయినా మల్లాది విష్ణు మాత్రం ససేమిరా అంటున్నారు. వెల్లంపల్లిని నమ్మితే నట్టేట ముంచారని, రాజకీయ జీవితంపై దెబ్బ కొట్టారని మల్లాది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి మల్లాది వద్ద రీజనల్ కోఆర్డినేటర్స్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ మాకం వేశారు. గతంలో వైసీపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 2 సీట్లు ఉండగా ఈసారి ఆ సీట్లకు వైసీపీ మంగళం పాడేసింది. విజయవాడ సెంట్రల్లో మల్లాది, బాపట్లలో కోన రఘుపతి ఉన్నారు. ఈసారి కోన రఘుపతికి స్థానం దక్కకపోవచ్చని అధిష్టానం చెబుతుంది. దీంతో మల్లాది విష్ణు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రుద్రరాజు, కేవీపీతో మల్లాది చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వైసీపీ అధిష్టానం తీరుతో విసుగుపోయిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్థసారథితో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. పెనమలూరు సీటు పారధికి ఇచ్చేది లేదని వైసీపీ నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో పార్థసారథి టీడీపీలోకి చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కొలుసు పార్థసారథిని ఒప్పించేందుకు సీఎం జగన్ వద్దకు ఆయన వైసీపీ దూతలు తీసుకెళ్లారు. అయితే జగన్ చెప్పినా పార్టీలో కొనసాగేందుకు పారథి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ముడ్డితోక అరుణ్ కుమార్ కలిసి వచ్చి సారథిని విజయవాడలోని ఆయన పార్టీ కార్యాలయంలో కలిసి చాలాసేపు చర్చించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ అధిష్టానం నుంచి అన్ని రకాలుగా ప్రాధాన్యం ఇస్తుందనే సమాచారాన్ని సారథికి చెప్పి నచ్చజెప్పాలని ప్రయత్నం చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, అటు వైసీపీ ఎమ్మెల్యేలు సీనియర్లను పక్కచూపులు చూడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అట్లాగే మల్లాది విష్ణు, పార్థసారథి లాంటి వాళ్ళు పార్టీని వేడాలనుకోవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో అసమ్మతి జ్వాలలు ఆగ్రహ పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. వైసీపీలో ఓదార్పు యాత్ర 2 ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓదార్పు యాత్ర చేయటంలో ఆ పార్టీ నేతలు వారికి వారే సాటిగా నిలిచిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొనుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరుగా పార్టీ తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతిమంగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గత 2-3 దశాబ్దాలుగా విజయవాడ నియోజకవర్గంలో మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ వరకు కూడా ఆయన వెంటనే నడిచారు. అయితే గత ఎన్నికల్లో కూడా మల్లాది విష్ణు గెలుపొందారు. కానీ తాజాగా సర్వేలు అలాగే ఆర్థిక పరమైన కారణాల నేపథ్యంలో మల్లాది విష్ణుకి టికెట్ నిరాకరించింది పార్టీ అధిష్టానం. ఇన్ని రోజులు అన్నదమ్ముల్లాగా రామలక్ష్ముల్లా కలిసిమెలిసి ఉన్న వెల్లంపల్లి మల్లాది విష్ణు కావాలనే రాజకీయంగా తనను ఇబ్బందులు పాలు చేసి నమ్మించి నట్టేట ముంచాడని చెప్పి మల్లాది విష్ణు సీఎం కార్యాలయంలోనే వెల్లంపల్లి తీరుపై కన్నీరు మున్నీరుగా వెలిపించిన పరిస్థితి కనిపించింది. అయితే మల్లాది విష్ణుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. రుద్రరాజుతో పాటు కేవీపీ రామచంద్రరావుతో మల్లాది విష్ణు సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తా ఉంది. గత వారం రోజుల క్రితం షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సమయంలో కూడా ఆమె అపాయింట్మెంట్ ని కూడా మల్లాది విష్ణు కోరారు. సో ఆయన పార్టీ వీయటానికి సంబంధించి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. 3-4 రోజులుగా మర్రి రాజశేఖర్ అయోధ్య రామరెడ్డి చర్చలు జరుపుతున్నా కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిన్న సాయంకాలం ఎట్టకేలకు ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే మీరు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడండి, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు తగు న్యాయం చేస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాత్రం ఆల్రెడీ చెప్పాము, ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, ముఖ్యమంత్రి గారు అదే చెప్పమన్నారు. దీంతో ఆయన ఆగ్రహించిన మల్లాది విష్ణు అక్కడి నుంచి కూడా చాలా వేగంగా గన్మ్యాన్లు కూడా తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 రోజులుగా నచ్చజెప్పి సీట్ ఫైనల్ చేస్తామని చెప్పి ఈ రోజు ఇంకా ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు దాదాపుగా దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు పార్సార్తో కూడా చర్చలు జరిపారు. ఆయన కూడా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం ఉంటుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.